మహారాష్ట్రలోని నాసిక్ బస్టాండ్ నుంచి వానికి ప్రభుత్వ బస్సులు ఉంటాయి, ఆర్టీసీ బస్సులు అన్నమాట. అక్కడి నుంచి ఆలయం దగ్గరకు చేరొచ్చు. సప్తశృంగి దేవి మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర ఉన్న చాలా పవిత్రమైన శక్తి పీఠాలలో ఒకటి. ఇది సప్తశృంగి పర్వతం మీద ఉంటుంది. ఈ ఆలయంలోకి భక్తులు మెట్లు లేదా రోప్వే ద్వారా పైకి వెళ్తారు. సుమారు 500 కంటే ఎక్కువ మెట్లు ఉన్నాయి. చాలా మంది భక్తులు మొక్కు కోసం మెట్లు ఎక్కుతారు. అక్కడ రోప్వే కూడా ఉంది, కొన్ని నిమిషాల్లోనే కొండపైకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఉన్న దేవి పేరు సప్తశృంగి దేవి. ఆమెను దుర్గా అమ్మవారి అవతారంగా భావిస్తారు. భారతదేశంలో ఉన్న 51 శక్తి పీఠాలలో ఒకటి అని చాలా మంది నమ్ముతారు. దేవి విగ్రహం సుమారు 10 అడుగుల ఎత్తు ఉంటుంది. అమ్మవారికి 18 చేతులు ఉంటాయి. ప్రతి చేతిలో ఆయుధాలు ఉంటాయి. త్రిశూలం, ఖడ్గం, ఇలా ఎన్నో ఆయుధాలు ఉంటాయి. పురాణాల ప్రకారం ఒక రాక్షసుడు మహిషాసుర దేవతలను చాలా ఇబ్బంది పెట్టాడు. దేవతలందరూ కలిసి ప్రార్థించగా దుర్గా అమ్మవారు అవతరించారు. అమ్మవారు మహిషాసురుడితో చాలా రోజులు యుద్ధం చేశారు. చివరికి ఆమె అతన్ని సంహరించింది. ఆ తర్వాత ఆమె సప్తకొండల మధ్య ఉన్న ప్రదేశంలో నివసించిందని చెబుతారు. ఆ ప్రదేశమే ఇప్పుడు ఉన్న సప్తశృంగి దేవి ఆలయం. ఆలయం 7 కొండల మధ్య ఉండటం వల్ల దానికి సప్తశృంగి అని పేరు వచ్చింది. భక్తులు అమ్మవారిని శక్తి స్వరూపిణిగా పూజిస్తారు. పురాణాలలో మరో కథ కూడా ఉంది. రామాయణ కాలంలో రాముడు, లక్ష్మణుడు ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించారని కొంతమంది నమ్మకం. భక్తులు కొబ్బరికాయలు, చీరలు, పూలతో అమ్మవారిని పూజిస్తారు. చాలా మంది కోరికలు నెరవేరితే మళ్ళీ వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఒకప్పుడు సతీదేవి శివుని భార్య. సతీదేవి తండ్రి దక్ష ఒక పెద్ద యజ్ఞం చేశాడు, కానీ శివుడిని ఆహ్వానించలేదు. అయినా సతీదేవి అక్కడికి వెళ్ళింది. అక్కడ తన భర్తను అవమానించడంతో ఆమె చాలా బాధపడి అగ్నిలో తన ప్రాణాలు అర్పించింది. శక్తిపీఠాలు ఏర్పడటం, దీంతో శివుడు చాలా దుఃఖంతో సతీదేవి శరీరాన్ని తీసుకుని ప్రపంచమంతా తిరిగాడు. అప్పుడు విష్ణు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేశాడు. ఆ భాగాలు భూమిపై పడిన చోట్ల శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. అమ్మవారి చేతిలో ఉన్న ఆయుధాలు త్రిశూలం. ఇది చెడును నాశనం చేసి శక్తిని సూచిస్తుంది. ఇది శివుని యొక్క ఆయుధం. చక్రం, ఇది రక్షణ మరియు ధర్మాన్ని కాపాడే శక్తి. ఇది విష్ణు యొక్క సుదర్శన చక్రాన్ని సూచిస్తుంది. ఖడ్గం, అజ్ఞానం మరియు చెడు ఆలోచనలను తొలగించే శక్తి. గద, బలం మరియు ధైర్యాన్ని సూచిస్తుంది. కమలం, పవిత్రత మరియు శాంతి. ధనస్సు అండ్ బాణం, లక్ష్యాన్ని సాధించే శక్తి. దీని అర్థం అమ్మవారి చేతుల్లో ఉన్న అన్ని ఆయుధాలు, అన్ని దేవతల శక్తులు కలిసి ఒక రూపంగా ఉన్నాయని సూచిస్తాయి. అందుకనే ఆమెను దుర్గా శక్తి స్వరూపంగా పూజిస్తారు. సప్తశృంగి దేవి ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని సింధూరంతో అలంకరిస్తారు. అందుకే విగ్రహం ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఎరుపు రంగు అర్థం హిందూ సాంప్రదాయం ప్రకారం ఎరుపు అంటే శక్తి, ధైర్యం, రక్షణ. ఈ మూడింటి కలయికే ఇక్కడి అమ్మవారి రూపం అంటారు. మరిన్ని వీడియోస్ కోసం క్రాస్ రోడ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.